నమస్తే అండి. ఈరోజు చామదుంపలు, వంకాయ పులుసు చేసుకుందామండి. చామదుంపలు పావు కిలో, వంకాయలు కూడా పావు కిలో. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 3, 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతి పొడి, ఉల్లిపాయలు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్టు అన్నీ వేసుకొని కాస్త వేయించేసేసుకొని తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసుకొని రుచికి తగినంత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. తర్వాత ఉడికించి పెట్టుకున్న ఇప్పుడు 1.5 స్పూన్ చిన్న స్పూన్ తోటి మిరప్పొడి వేసానండి. టమాటాలు కూడా వేసి ఒక 2, 3 టమాటాలు అండి, అంతే. తర్వాత ఎప్పట్లాగే కాస్త వాటర్ వేసేసుకొని మగ్గిచ్చేసేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న చామదుంపలు పొట్టు తీసి పెట్టుకొని అవి వంకాయల్ని 4గా కట్ చేసి పెట్టుకున్న మువ్వంకాయల్లాగా వేసుకొని చింతపండు పులుసు పోసేసుకొని బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోయిందండి, అంతే.